బీగోడ్ రోడ్డు ఎరువన్నబాయి దగ్గర శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. అది అందరం మేము కమిటీ వేసుకొని కమిటీ తరఫున డెవలప్ చేస్తున్నాము. అందులో భాగంగా గుడికి కింద ధ్యాన మందిరం కట్టాలని నిర్ణయించుకొని రాళ్ళు తోలిచి గోడ కడతాము. కట్టేదానికి డబ్బులు అవసరం ఉంది. కొంతమంది దాతలు ముందుకొచ్చి ఏదైనా సహకరించగలరని కోరుతున్నాము. ఈ పని ఎప్పటి నుంచి మొదలు పెట్టారు మీరు? ఈ పని మొదలుపెట్టి ఒక 20 రోజులు అవుతుంది. 20 రోజులు అవుతుందా? ఓకే. ఇప్పటి వరకు ఎంత వ్యయం ఖర్చు అయింది? ఇప్పటి వరకు రాళ్ళకైతేనేమి ఇసుక అయితేనేమి 1 లక్ష చిల్లర ఖర్చు అయింది. 1,30,000 దాకా. ప్రతి స్వాతి నక్షత్రం రోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది కదా, అందుకు కాబట్టి వంట చేసి అన్నం పెట్టేదానికి ఇప్పుడు వంటశాల అవసరం. ప్రతి అందరికి కూడా ఏంటంటే అందరూ దాతలు ముందుకొచ్చి ఎంతో కొంత సహాయం చేయితే మేమందరం కమిటీ వారం బాధ్యులుగా నుండి దాని పనులు చేస్తూ వస్తున్నాము, చేయిస్తాము. ఇక్కడ స్వాతికి ఎంతమంది ప్రజలు రావచ్చు? ఇక్కడ స్వాతికి 400 నుంచి 500 వరకు వస్తారు ప్రతి నెల. మళ్ళీ అట్నే రాత్రికి మళ్ళీ హరిభజన ఉంటుంది. రాత్రి భజన ప్రతి నెల కంపల్సరీ భజన అన్నదానం 2 జరుగుతున్నాయి. ఉద్యోగులు కూడా ముందుకు వస్తాయి. ఇంకా స్వాతి నక్షత్రం వచ్చిన ఈ భక్తుల్లోనే కొంతమంది మేము కూడా రేపు నెల వచ్చే నెల అన్నదానం చేస్తామని వాళ్ళు కూడా రాయించిపోతున్నారు. వాళ్ళు కూడా అన్నదానం చేసడానికి ముందుకు వస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు. ఇప్పుడు ఈ నరసింహస్వామికి పైన గుడి గోపురం లేదు, మళ్ళీ దాని పరిస్థితి ఏంటి? కూడా ఇప్పుడు గొడ్లవేడి సిద్ధారెడ్డి అని ఒక ఆయన మొక్కుబడి ఉంది. ఆయన చెన్నైలో ఉన్నాడు. ఆయన మొన్న వచ్చినప్పుడు చెప్పినాడు. వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళు ఏదో ఇప్పుడు పని మీద ఉండరు, వాళ్ళ పని అయితేనే వాళ్ళు వచ్చి గొడ్లవేడి సిద్ధారెడ్డి వాళ్ళు ఈ గోపురం చేసేదానికి ముందుకు వచ్చిండ్రు. ముందు ధ్వజస్తంభం అనుకోకపోతే బీకోడూరు రామసుబ్బారెడ్డి, కొండ రామసుబ్బారెడ్డి వాళ్ళ కొడుకులు ధ్వజస్తంభం చేయించామన్నారు. అది కూడా ముందు ఎందుకంటే ప్రధాన ఆర్చి ముందు గోపురం నిర్మించాలి కాబట్టి, గోపురం నిర్మించినాక ధ్వజస్తంభం పెట్టాలి కాబట్టి గోపురము గొడ్లవీడి సిద్ధారెడ్డి వాళ్ళు నిర్మించితే తదనంతరము బీకోడూరు కొండ రామసుబ్బారెడ్డి వాళ్ళు ధ్వజస్తంభము చేయించారు. ఆర్సీ కట్టేదానికి దాతంగా ముందుకు రాలేదు. ఎవరన్నా వచ్చి అక్కడ కూడా ప్రధాన రోడ్లు, మెయిన్ రోడ్లు ఆర్సీ కట్టమని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది పూర్వమానుల వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకు స్వామివారికి ప్రతి శనివారం పట్టు వస్త్రాలు కట్టడానికి జింకతోటి విజయ్ కుమార్ గారు ఈరోజు మనకు ముందుకొచ్చి ఇవి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ జరిగే కార్యక్రమాలు, అలాగే ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. మీరు కూడా ఈ గుడిని సందర్శించి ఇక్కడ డెవలప్మెంట్ ఏమేమి జరుగుతుందో చూసి ఇక్కడ మీరు కూడా మీ చేతనైనంత సాయం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు ఇక్కడ చైర్మన్ అయినటువంటి లక్ష్మీరెడ్డి గారికి ఇవి మనం సమర్పిస్తున్నాం. అలాగే ఈరోజు ఇవి సమర్పించిన వారి పేరు మీద కూడా ఈరోజు స్వామివారికి పట్టు వస్త్రాలు కట్టి వారి పేరున్న అర్చన కూడా చేపించాము. అలాగే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ గుడిని డెవలప్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాము. చూశారు కదా, ఇప్పుడు చైర్మన్ మాటల్లో మనకు ఇక్కడ ఎంతో అభివృద్ధి జరగాల్సిందిగా కోరుచున్నాము. ఈ అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలి. అలాగే గత 10 రోజుల నుండి ఈ ధ్యాన మందిరం కోసం ఇక్కడ రాళ్ళు కావచ్చు, ఇసుక కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఇది ఎంతో వ్యయంతో కూడుకున్న ఖర్చు కాబట్టి ప్రతి ఒక్కరూ దాతలు ముందుకొచ్చి ఎంతో మనకు తోచినంత సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇక్కడ గుడి ప్రాంగణంలో కూడా మనం చూసుకోవచ్చు, ఎంతో ఆహ్లాదకరంగా పచ్చటి చెట్లు, ఒక చిన్న కొండ మీద ఉండటం వల్ల చాలా ప్రశాంతతమైన వాతావరణం.